హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ టీవీ. నేను కావేరి. సో గైస్, ఈ రోజు నేను ఏ టాపిక్ తో మీ ముందుకు వచ్చిన అంటే, ఇక ఇయాల రేపు అయితే ఈ సిగరెట్ పాప్ చేయడం చాలా కామన్ అయిపోయింది. అసలు అది ఒక ట్రెండ్ అయిపోయింది. గర్ల్స్ కైనా బాయ్స్ కైనా అసలు సిగరెట్ తాగడం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. ఆ సిగరెట్ తాగడం అయితే ఎట్లా స్టార్ట్ చేసిందంటే, ఏదో జోవియల్ గా, అంటే లైక్ మజాక్ లనే ఒకసారి తాగి చూస్తాం, ఒకసారి మేము ట్రై చేస్తాం అన్నట్టు స్టార్ట్ చేస్తారు. బట్ ఎట్ లాస్ట్ ఇక వాళ్ళైతే అడిక్ట్ అయిపోతారు దానికి. అంటే ఇక రోజుకి ఒక 3-4 ఒక్కసారి, అంటే స్టార్టింగ్ ఎట్లుంటది అంటే ఒకటి తాగితే చాలు ఒకటి తాగితే సాటిస్ఫై అయిపోతారు. ఇక రోజు రోజు రాంగ్ ఎట్లుంటది అంటే ఒక్క రోజుకి ఒక 4-5, ఇక అట్లా అట్లా ఒక రోజుకి ఒక 20-30 కూడా తాగే గర్ల్స్ కూడా ఉన్నారు, బాయ్స్ కూడా ఉన్నారు. సో ఇక సిగరెట్ తాగడము బెస్ట్ అని అయితే, సిగరెట్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ హెల్త్ కి మంచిది అని మాత్రం మనం చెప్పుకోలేం. సిగరెట్ అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్ అనే చెప్పుకోవచ్చు. సిగరెట్ తాగడం వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉండవు. సిగరెట్ తాగడం వల్ల మనకి లాసే కానీ గెయిన్ అయితే ఏం ఉండదు. ఎలాంటివి అంటే, ఇప్పుడు సిగరెట్ తాగడం వల్ల మనకి హెయిర్ లాస్ అవుతుంది, ఫేస్ షేప్ అనేది చేంజ్ అయిపోతుంది, లైక్ మన చిక్స్ ఇట్లా లోపలికి వెళ్ళిపోవడం, గర్ల్స్ కైనా బాయ్స్ కైనా. సో ఇంకా కొంతమంది ఇప్పుడు ఆల్కహాల్ తీసుకొని, ఆల్కహాల్ కి హ్యాంగింగ్ ఓవర్ ఉంది, మేము సిగరెట్ తాగుతాం కొంచెం సాటిస్ఫై అవుతాం సిగరెట్ తాగితే, ఇక కొన్ని ఎంజాయ్మెంట్స్ ఉంటాయి కదా, దాంతోనే మేము సాటిస్ఫై అవుతాం అని ఆల్కహాల్ తీసుకున్న తర్వాత కూడా మేము సిగరెట్ తీసుకుంటాం అని చెప్పి. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు ఉంటారు. ఇక మనుషులు వాళ్ళకి ఎట్లా సాటిస్ఫై అయితే వాళ్ళు అట్లనే తాగుతాం అని. సో ఇక సిగరెట్ తాగడం వల్ల మనకైతే యూజెస్ ఏమీ ఉండవు. అన్ని సిగరెట్ అంటేనే అసలు ఒక బ్యాడ్ హ్యాబిట్ గైస్. ఇప్పుడు సిగరెట్ తాగి, అంటే కొంతమంది ఎట్లా అంటే వాళ్ళకి ఏమన్నా టెన్షన్, స్ట్రెస్, లేదంటే ఇంట్లో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా అన్నా, ఫస్ట్ నేను ఏం చేసినా చేయకపోయినా నేను పోయి సిగరెట్ తాగుతా, సిగరెట్ కావాలా, ఇప్పుడు ఏదో ప్రాణం పోతున్నట్టు వెళ్ళిపోతారు సిగరెట్ టైం కాగానే. కొంతమంది ఎట్లా అంటే ఫుడ్ తినంగానే సిగరెట్ తాగే హ్యాబిట్ ఉంటది. లైక్ ఇప్పుడు ఆఫీస్ లో ఉన్న వాళ్ళైనా ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఆ సిగరెట్ తో పాటు కాంబినేషన్ ఏంటంటే టీ లేకపోతే స్టింగ్. ఇవన్నీ నేను చెయ్యను, లైక్ నేను చూస్తా కాబట్టి నాకు తెలుసు. సో ఇక కొంతమంది ఎట్లా అంటే, కొంతమంది గర్ల్స్ గురించి చెప్తున్నా, గర్ల్స్ కూడా ఇవాళ రేపు మాక్సిమం బాయ్స్ కంటే ఎక్కువ గర్ల్స్ తాగుతున్నారు. సో ఇక ఇలాంటి గర్ల్స్ గురించి చెప్పాలంటే, వీళ్ళకైతే ప్రెగ్నెన్సీ టైంలో ఈ సిగరెట్ ఎవరైతే పఫ్ చేస్తారో ప్రెగ్నెన్సీ టైంలో, లైక్ అబార్షన్స్, లేకపోతే వాళ్ళకి బాడీ సపోర్ట్ చేయకుండా ఉండడం, లేదంటే వాళ్ళకి ఉక్కుకే దమ్ము రావడం, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇక బెనిఫిట్స్ అయితే ఏం ఉండవు. ఇంకొకటి పీరియడ్స్ టైంలో కూడా, మెన్సెస్ టైంలో కూడా గర్ల్స్ కి కొంచెం బ్లీడింగ్ అనేది కరెక్ట్ అవ్వకపోవడం, ఇలాంటివి చాలా ఉన్నాయి ఇష్యూస్. గర్ల్స్ కి కూడా హెయిర్ ఫాల్ అవ్వడం, మళ్ళీ ఇక గర్ల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కొన్ని, అవన్నీ ప్రాబ్లమ్స్ ఇక ఈ సిగరెట్ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్సే కానీ ప్రాబ్లమ్స్ లేదు. సిగరెట్ తీసుకోవడం వల్ల ఇది యూజ్ అన్నట్టు ఉండదు. సో ఇప్పుడు ఆల్కహాల్ అండ్ సిగరెట్ ఈ రెండు గురించి చెప్పాలంటే, ఈ ఆల్కహాల్ బెస్టా సిగరెట్ బెస్టా అంటే, ఇన్స్టెడ్ ఈ సిగరెట్ కంటే కొంచెం లిటిల్ బిట్ ఆల్కహాలే బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్కహాల్ పర్ డే ఒక 20% తీసుకుంటే హెల్త్ కి మంచిదే. బట్ దానికంటే ఎక్కువ తీసుకోవడము, ఇక మొత్తం ఆల్కహాల్ కి అడిక్ట్ అవ్వడం, అది కూడా బ్యాడ్ హ్యాబిటే. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మాత్రం ఆల్కహాలే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే, బాయ్స్ కొంతమంది ఇక వాళ్ళకి ఎట్లుంటది అంటే, అరే సిగరెట్ తాగాలి, ఇప్పుడు ఇంట్లో వైఫ్ తో గొడవ అయినా పోయి సిగరెట్ తాగిస్తారు. ఇక కొంచెం వాళ్ళు టెన్షన్లు ఎక్కువ ఉన్నారంటే ఇక ఒక్కటి వెనకాల ఒకటి అసలు సిగరెట్ తాగుతూనే ఉంటారు. ఈవినింగ్ ఇప్పుడు మేము మా ఆఫీస్ చుట్టుపక్కల చూసుకుంటాం కదా, అక్కడ టీ పాయింట్స్ ఏమైనా ఉంటే, లైక్ మేము కూడా వెళ్తూ ఉంటాం అప్పుడు, సో అప్పుడప్పుడు. సో ఇక అలాంటి టైంలో ఎట్లుంటది అంటే, టీ షాప్ అంటే ఇక అక్కడ టీ షాప్ అంటే ఇక దానికి కాంబినేషన్ సిగరెట్. ఆ సిగరెట్ టీ ఈ రెండు కాంబినేషన్స్ అసలు చెప్తున్నా కదా, చిన్న చిన్న పిల్లలు అసలు సిగరెట్ కి ఎట్లా అడిక్ట్ అయిపోతున్నారు అంటే, అసలు వాళ్ళు ఇంకా ఇంట్లో అన్నం కూడా టైంకి తింటారో తినరో కానీ సిగరెట్ అయితే టైంకి పోతారు. అసలు టైం కాగానే వాళ్ళ ప్రాణం గుంజుతుంది అంట. ఇక వాళ్ళు ఇక అంత అడిక్ట్ అయిపోతారు. ఇక సిగరెట్ అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా, గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే ఎట్లయితే ఉంటుందో అట్లా ఫీల్ అవుతారు అనమాట. సో సిగరెట్ లేకపోతే ఇక మేము బతకమేమో అన్న దగ్గరకు వస్తారు. ఇంకొకటి ఏంటంటే, సిగరెట్ మానేయాలి అని అనుకునే వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి. లైక్ ఆ మెడిసిన్స్ మనం ఒక 1 month 2 months వాడితే సిగరెట్ తాగడం అసలు మనకి, అంటే మన మైండ్ అక్కడికి వెళ్ళదు, సిగరెట్ అనేదే గుర్తుకు రాదు.
అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో సిగరెట్ మానేయడానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. సో సిగరెట్ తాగడం వల్ల అయితే మనకి ఎలాంటి బెనిఫిట్స్ అయితే లేవు, ఎలాంటి యూస్ లేదు. సో సిగరెట్ ఇంకా కూడా మీరు తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే, సిగరెట్ కి అడిక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మానేయాలి. అండ్ అది అసలు హెల్త్ కి మంచిది కాదు. సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్, ఇలాంటి టీబీ, ఇలాంటి కొన్ని డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక మీకు ఇవన్నీ తెలిసినాయే, సో ఇక పెద్దగా చెప్పే అవసరం లేదు. సో ఇక సిగరెట్ తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఇప్పటికైనా అవన్నిటిని ఆపేసి కొంచెం మీ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయడం బెటర్ అని చెప్తాను. సో ఇంకొకటి ఏంటి అంటే, సిగరెట్ తాగిన తర్వాత అంటే సిగరెట్ తాగడం వల్ల ఇప్పుడు స్లీప్ అనేది కూడా ఉండదు. సిగరెట్ వల్ల మనకి స్లీప్ అనేది ఉండదు. ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారంటే, ఇప్పుడు నిద్ర నుండి లేవగానే అది బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోతుంది. సిగరెట్ తాగిన తర్వాతనే వాళ్ళు బ్రష్ చేసుకుంటాము అని, లేకపోతే సిగరెట్ మేము ఫస్ట్ బ్రష్ చేయగానే ఫస్ట్ సిగరెటే కావాలి మాకు, సిగరెట్ లేనిది అసలు ఉండము. ఇట్లాంటి క్యారెక్టర్స్ కూడా ఉంటారు కొంతమంది. సో సిగరెట్ మానేయడానికి మెడిసిన్స్ అయితే ఉన్నాయి. సో మీరు మానేయాలి. ఇక మీ వల్ల కావట్లేదు, సిగరెట్ లేనిది అసలు మేము బతకము, మేము అంతగానం ఎడిక్ట్ అయిపోయినాము అని అనుకున్న వాళ్ళు అయితే సిగరెట్ మానేయడానికి మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ గురించి కూడా మేము మీకు మళ్ళీ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు కమెంట్ బాక్స్ లో మాకు చెప్తే మేము ఆ మెడిసిన్స్ గురించి కూడా మేము మీ గురించి ఒక వీడియో చేసి పెడతాము. సో థ్యాంక్ యూ గైస్.